లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ నేను కొన్ని స్పెసిఫిక్ సినారియోస్ వేర్ మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవాయిడ్ చేయొచ్చు అలాంటివి చెప్తాను. ఒకటేమో ఆల్కహాల్ తీసుకున్న పేషెంట్స్ చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ జాండిస్ చూస్తాడు, హై జాండిస్ ఉందనేసి చాలాసార్లు సమ్టైమ్స్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్లో కూడా మీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అర్జెంట్ కావాలని అంటారు. అది తప్పు. ఎందుకంటే మన ఆల్కహాల్ పేషెంట్స్లో లివర్ పూడుకుపోయింది, లివర్ సిరోసిస్. అది కాకుండా ఆల్కహాలిక్ హెపటైటిస్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఆ ఆల్కహాలిక్ హెపటైటిస్ మనం డ్రింక్స్ బంద్ చేశాక 3 నెలల్లో తగ్గుతూ పోద్ది. సో ఒక 4వ 5వ నెలకి హెపటైటిస్ తగ్గి చాలా హై జాండిస్ 20-30 ఉన్న వాళ్ళు కూడా మనకి ట్రాన్స్ప్లాంట్ లేకుండా బయటపడచ్చు అనమాట. అదొకటే కాకుండా ఇప్పుడు ఆల్కహాల్ తాగుతున్నోడికి మనం ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనం సర్జరీ తర్వాత మళ్ళీ తాగుడు మొదలు పెట్టడానికి మన గ్యారంటీ ఏంటి? సో అందుకనే వరల్డ్ వైడ్ మినిమం 6 నెలలు డ్రింక్స్ బంద్ చేస్తే కానీ మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయము. మన ఇండియాలో మనం దాన్ని 3 months అట్లీస్ట్ మినిమం 3 months కంప్లీట్లీ సారాయం బంద్ చేయడం వల్ల 2 అవుతాయి. ఒకటేమో మనకి లివర్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకోటేమో మనకి ఈ మన పేషెంట్కి ఒక 3 నెలలు డ్రింక్స్ తీసుకోలేదంటే ఓకే, మనకి మోస్ట్ ప్రాబ్లీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా డ్రింక్స్ తీసుకోకుండా ఉండే కెపాసిటీ, సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఉన్న పేషెంట్ అని మనం నిర్ధారిస్తాం అనమాట. ఇవి కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేని కండిషన్లో ఆఫ్కోర్స్ చాలా అక్యూట్ లివర్ ఫెయిల్యూరు, సబ్ అక్యూట్ లివర్ ఫెయిల్యూరు ఇలాంటివన్నీ మనం చాలా కేర్ఫుల్ డెసిషన్. అంటే అలా చాలా మంది రికవర్ కూడా అయిపోతారు. ఒక ఆల్మోస్ట్ 60-70% మంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా రికవర్ అవుతారు. మన మెయిన్ ప్రాబ్లం లివర్ ట్రాన్స్ప్లాంట్ కన్నా ఏంటంటే ఈ కామెర్లు వచ్చిన వాళ్ళు ఓపిక పట్టకుండా ఏదో ఈ ఇంటి పక్కన చెట్ల మందులు, నాటు మందులు, ఆయుర్వేద, హోమియోపతి, యునాని ఏవో పిచ్చి పిచ్చి మందులు వాడి అనవసరంగా మనకి లివర్ ఇంకా డ్యామేజ్ చేసుకుని వస్తారు. సో మనకి జాండిస్ అనేది చెప్పేది అది ఒక డిజీజ్ కాదు. జాండిస్ అనేది ఒక సిమ్టమ్. ఓకే, నాకు జ్వరంకి మందులు ఇవ్వాలంటే జ్వరం కాదు. జ్వరం మనకి వైరల్ ఫీవర్ అయ్యిండొచ్చు, మలేరియా అయ్యిండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యిండొచ్చు, గొంతులో ఇది అయ్యిండొచ్చు, చెస్ట్ ఇన్ఫెక్షన్ అయ్యిండొచ్చు, క్యాన్సర్ అయ్యింది, అలా వేల కారణాలు ఉంటాయి. అలాగే జాండిస్, లివర్కి వచ్చే జాండిస్కి వేల కారణాలు ఉంటాయి. మనకి గ్యాల్బ్లాడర్లో, సిబిడిలో రాళ్ళు అయ్యిండొచ్చు, ప్యాంక్రస్ ప్రాబ్లం అయ్యిండొచ్చు, క్యాన్సర్ అయ్యిండొచ్చు, మందుల వల్ల అయ్యిండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యిండొచ్చు, అండర్లైన్ క్రానిక్ లివర్ డిజీజ్ అయ్యిండొచ్చు. సో ఇవి ఏమీ నిర్ధారించుకోకుండా ఏదో కామెర్లు, ఇప్పుడు మనకి వైరల్ హెపటైటిస్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేయగలం, ఇంట్లో కూర్చుంటే 15 రోజుల్లో జాండిస్ వస్తుంది, పెరిగి తగ్గిపోద్ది. జనాలు ఈ ఓపిక పట్టలేక ఈ చెట్లు మందులు, నాటు మందులు ఇవన్నీ తీసుకొని అనవసరంగా లివర్ ఫెయిల్యూర్ తెచ్చుకుంటాం. దాన్ని డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజరీ అంటారు. వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఇన్ ఇండియా ఒక సింపుల్ వైరల్ హెపటైటిస్. అది ఏం మందులు, అసలు డాక్టర్ని కలవకుండా ఇంట్లో కూర్చుంటే ఒకసారి హెపటాలజిస్ట్ కలవండి. అలోపతిక్ మెడిసిన్ అంటే అది సైంటిఫిక్. వాడు ఏమంటాడు, బాబు ఈ జాండిస్కి ఏం మందులు లేవు, ఏదో సపోర్టివ్ అర్సోడియోక్స్కోలిక్ అలాంటి సింపుల్ మందులు ఇస్తాం, మీరు ఓపిక పట్టండి, స్లోగా లివర్ నార్మల్ అయిపోద్ది. అలా కాకుండా వీళ్ళు ఏదో ఊళ్ళకి వెళ్ళి చెట్ల మందులు, నాటు మందులు వెళ్ళి ఆ డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజరీతో లివర్ ఫెయిల్యూర్ అయితే తెచ్చుకుంటారు అనమాట. సో ఇవన్నీ వాటి కారణాల ఏరియాస్లో మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ హోల్డ్ చేయాలి. ఒక క్వాలిఫైడ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ ది అడ్వైస్ ఫాలో అవ్వాలి.